హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అట్లా వచ్చేస్తుంది చామగడ్డ రెసిపీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చామదుంప పులుసు. ఎప్పుడు అలా పులుసే కాకుండా ఒక్కసారి ఈ విధంగా పుదీనా ఫ్లేవర్తో చామదుంప ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. సో దీనికోసం ముందుగా చామదుంపల్ని 3-4 టైమ్స్ బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చామదుంపల్ని కుక్కర్లో వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అదే మీరు బయట కుక్ చేసుకోవాలనుకుంటే 50% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 50% కుక్ అయిన చామదుంపల్ని స్ట్రైనర్లోకి తీసుకొని తొక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కట్ట పుదీనాను కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఇంకొక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసి ఇంకొక 5 to 7 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చామదుంప ఫ్రై చేసినప్పుడు పుదీనా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంప పుదీనా ఫ్రై రెడీ. చూసారు కదండి, చామదుంప పుదీనా ఫ్రై ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.